తప్పకుండా దీన్ని ఇంటెన్సిఫై చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మేము చేస్తాం. ఈ రోజు చూస్తే ఏంటంటే మనందరం కూడా రాజకీయంగా పునరేకీకరణ చేసేటటువంటి పరిస్థితి అలా తెలంగాణలో కూడా ఓపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని ఇప్పుడు మీరు గమనించి మీరు అనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఈ జాతి లోపల కలయిక తీసుకుని రావడం. కాబట్టి అది సంభవించినటువంటి నేపథ్యం లోపల మీరు తప్పకుండా ఒక పాజిటివ్గా ఆలోచించి మీరు దీక్షను నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కేంద్ర స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు బలంగా తీసుకుని పోవడానికి ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేస్తారని చెప్పేసి అని మరొకసారి కూడా మిమ్మల్ని దీక్షను నిర్వహించాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇప్పుడు మన మధ్య జార్జ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. నిజానికి వాళ్ళు గత 6 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన జరగాలని యాత్రలు నిర్వహించినటువంటి వ్యక్తి. 2 నిమిషాలు చాలా మాట్లాడతారు. కులగణన మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరం పోరాటం చేశారు. ఎవరి శక్తి మేరకు వాళ్ళకి పనిచేశారు. కానీ ఒక సిద్ధేశ్వరంలో మాకు ఎక్స్ట్రీమిస్ట్ తీసుకొని ఆమరణ నిరాదీక్ష కూర్చున్నారు. కూర్చున్నప్పటి నుంచే చాలా మొండి పట్టుదలతోటి ఈ దీక్ష చేశారు. జాతీయ స్థాయిలో చూస్తే రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి, కులగణన ఒక ఎక్స్రే లాంటిది, ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు వచ్చే నష్టం ఏం లేదు కులగణన, కానీ రాహుల్ గాంధీ ఇమేజ్ జాతీయ స్థాయిలో పోతుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పింది, రాహుల్ గాంధీ గారు నువ్వు దేశమంతా కులగణన చేయాలంటున్నావు, ఫస్ట్ నువ్వు అధికారం ఉన్న రాష్ట్రంలో చేయి, అప్పుడు నిన్ను నమ్ముతాం, దేశంలో ఉన్న బీసీలు నమ్ముతారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయకుండా దేశమంతా నేను బీసీల ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదని అప్పుడే ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేశారు. కాబట్టి రేపు నేషనల్ మీడియాలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా రాహుల్ గాంధీ గారిని కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే రేపు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. రేపు మాకు మహారాష్ట్ర ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత బీహార్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. హర్యానా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కులగణన అంశం లేకపోతే ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది. సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కులగణన అంశం మీద ఈ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కుక్కతో ఒక వంకర అన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అదే బుద్ధి. నెహ్రూ కాంగ్రెస్ ఇవాళ బీసీలకు ఏం చేయలేదు, రాహుల్ కాంగ్రెస్ అన్న కనీసం బీసీలను పట్టించుకునేది అనుకుంటే రాహుల్ కాంగ్రెస్ కూడా అయితే రేపు ప్రధానమంత్రి ఆశావాహుల్లో ప్రధానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలు విశ్వసించరు, నమ్మరు. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణనే కాదు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయంగా నష్టం చేసేటువంటి చర్యలు ఉన్నాయి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల సైన్ చేయలేదు. ఉద్యమంలో ప్రజాస్వామ్యుతంగా అనేక రకాల ఉద్యమం చేసినాం. ఆమరణ నిరాదీక్ష చూస్తున్నారు. మీ పేరులోనే సిద్ధేశ్వర్ అనుంది, అంటే మీ విజయం సిద్ధిస్తుంది. మల్లన్న చెప్పిండు స్పష్టంగా నాకు బాధ్యత అని. చేయకపోతే మల్లన్న కూడా మొన్న ఇంటర్వ్యూలు అన్నాడు, అరే మాది రాష్ట్రంలో ఎటన్నా పోనీ రాహుల్ గాంధీ చెప్తుంటే చేయాలని. ఇప్పుడు చేయకపోతే 3 రాష్ట్రాల్లో బీజేపీ కులగణన చేయను అన్నందుకే 400 ఎంపీ సీట్లు వస్తాయన్న బీజేపీ, సంపూర్ణ మెజార్టీ అన్న బీజేపీ 240కి బొక్కబొర్రల పడి సంకీర్ణ మెజార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ కూడా అట్నే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వెంట మేమున్నాం. ఇలా సమస్త బీసీ సమాజం వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు వ్యవహరిస్తుంది. దాన్ని ఖచ్చితంగా గతంలో కృష్ణ గారి నాయకత్వంలో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు 27%, సుప్రీంకోర్టు స్టే విధిస్తే దేశమంతా బంద్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా బంద్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు ఇచ్చాయి. మళ్ళీ కూడా ఇప్పుడు బంద్ పిలిపిద్దాం, రైలు రోకలకి ఇద్దాం, రాష్ట్ర రోకలకి ఇద్దాం. కనీవిని ఎర్రతిలో తెలంగాణ ఉద్యమమే మనకు ఆదర్శం, రైతు ఉద్యమం ఆదర్శం. కాబట్టి మనం బతుకుండి కొట్లాడదాం, మన బీసీల కోసం బతుకుదాం, బీసీల కోసమే జీవిద్దాం. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇది విరమణ అనేది విరమణ కాదు. ఒక ఉద్యోగి 58 సంవత్సరాల తర్వాత పదవి విరమణ అంటాడు. 58 సంవత్సరాల తర్వాత ఆయన ఏం పోడు. అదే టెంపరీ ఒక డివైడర్ లాంటిది. కాబట్టి దీనికి చిరంజీవి సార్ అన్నట్టు ఉద్యమాలకు కామాలే ఉంటాయి తప్ప పులి స్టాప్లు ఉన్నాయని సార్ అంటుంటాడు. కాబట్టి ఇది ఒక కామ లాంటిది మాత్రమే, పులి స్టాప్ కాదు. ఇంతకంటే నిన్న తుఫాను వచ్చింది, ఇది మొదటి హెచ్చరిక అనుకున్నాం. రేవంత్ రెడ్డికి ఇది మొదటి హెచ్చరిక లాగా పోయింది. రెండో హెచ్చరికగా అందరం పార్టీలు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ నేను పార్టీలు చూస్తలే, అందరూ బీసీ బిడ్డలే కాబట్టి ఒక పెద్ద కార్యాచరణ తీసుకున్నాం. దీనిలో నుంచే ఇవాళ
చిన్న కులగణన పోయేదాన్ని బీసీ ముఖ్యమంత్రి దాకా తెస్తుంది. ఈ ఉద్యమం నుంచే రేపు 2028లో బీసీ ముఖ్యమంత్రి గుర్తుడు నీ దీక్ష వల్ల అందరూ కలిసిపోతాం. కాబట్టి దయచేసి ఈ దీక్షను విరమించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య కృష్ణయ్య గారు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీసీలు అంటేనే కృష్ణయ్య గారు సార్ లాస్ట్ పోయింటారు మనసనేశ్వర్ గారు వారు. సో కృష్ణయ్య గారిని సందర్భంగా మాట్లాడి వారిని ఉద్యమాన్ని వారి దీక్షను విధింపజేయాల్సింది రిక్వెస్ట్ చేయాల్సింది. సిద్ధేశ్వర్ గారు ప్రముఖ ప్రాక్టికల్గా ప్రకటన చేయాలి, ప్లస్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని దీక్షకి తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందని. ఎందుకంటే ముఖ్యంగా మల్లన్న గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన నాయకుడు. ఆయన కోరాడు ఖచ్చితంగా ఆ ఇష్యూను ముఖ్యమంత్రి వారికి తీసుకెళ్ళి గణన చేయడం ఒక భాగం అయితే 42% పెంచడం రెండవ భాగం. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోతుందని అనుకుంటుందని దీక్ష ప్రభావం ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరి ఫలితాలు వస్తాయి. మీరు చేసిన దీక్ష యొక్క ప్రభావం ఎంటైర్ రాష్ట్రం మీద పడ్డది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ చాలా చోట్ల దీక్షలు చేపట్టాలని, ఉద్యమాలు చేపట్టాలని, బహిరంగ సభలు చేపట్టాలని బీసీలు సన్నాహాలు చేస్తున్నప్పుడే ఈ వర్షాలు రావడంతో కొంత వెనక్కి తగ్గారు. ఈ దీక్ష తర్వాత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం తప్పనిసరి. అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఈరోజు కదిలికి వచ్చింది. రెండవది, ప్రభుత్వం మీద కూడా మీడియాలో రాకపోవచ్చు కానీ ప్రభుత్వం మీద ప్రభావం పడ్డది. ముఖ్యమంత్రి గారు దిగొస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే దీని ప్రభావం శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు రాహుల్ గాంధీ మీద కూడా పడుతుంది, అనేక ఎన్నికల మీద కూడా పడుతుంది. కాబట్టి మీరు పాజిటివ్ ఆలోచించాలి. ఇది గురించి ఓది ఇచ్చే 12 రోజులు కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. 5 రోజులు కూర్చుంటుంది. నేను కోరుకునే 1 ఇయర్ అయింది ఫీజు రియంబర్స్మెంట్ పథకం. కాబట్టి మీరు దీక్ష విరమించాలి. మీకు ఎందుకంటే